సౌత్ ఆఫ్రికా మాత్రం విక్టరీ సాధించింది. కానీ బంగ్లాదేశ్ ఫ్యాన్స్ మాత్రం చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఎంపైర్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వాళ్లకు బ్యాక్ ఫైర్ అయిందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అదేంటంటే ఒకానొక స్టేజ్లో మొహమ్మదుల్లా లెగ్కి తగిలి బౌండరీ వెళ్ళటం జరిగింది బాల్. బట్ దాన్ని అంపైర్ అవుట్గా ప్రకటించాడు. వెంటనే మొహమ్మదుల్లా దాన్నైతే డిఆర్ఎస్ రివ్యూకి వెళ్ళటం జరిగింది. డిఆర్ఎస్కి వెళ్ళిన తర్వాత దాన్ని నాట్అవుట్గా ప్రకటించారు. మరి బ్యాట్స్మెన్ నాట్అవుట్ కాబట్టి ఆ బౌండరీని కూడా వ్యాలిడేట్ చేయాలని బంగ్లాదేశ్ ఫ్యాన్స్ అయితే కోపంగా ఉన్నారు. కానీ అంపైర్ మాత్రం ఆ బౌండరీని వ్యాలిడేట్ చేయలేదు. దీనికి ముఖ్యమైన రీజన్ ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఒక అంపైర్ బ్యాట్స్మెన్ని అవుట్గా ప్రకటిస్తాడో అప్పుడు ఆ తర్వాత జరిగినటువంటి ఏ సంఘటన కూడా పరిగణలోకి తీసుకోరు. కాబట్టి అక్కడ బౌండరీ పోయినా, సిక్స్ పోయినా, ఇంకేం పోయినా వన్స్ అంపైర్ అయితే అవుట్ ఇచ్చాడు కాబట్టి ఆ తర్వాత జరిగినటువంటి దేన్నైనా కూడా వాళ్ళు వ్యాలిడేట్ చేయరు. ఇలా ఎందుకు చేస్తారు అంటే వన్స్ అంపైర్ అవుట్ అని చెప్పినప్పుడు ఫీల్డింగ్ మొత్తం రిలాక్స్ అవుతుంది.